డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైన టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి మండిపడ్డారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరు గ్రామంలో రైతులను పరామర్శించారు. శనగ విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇస్తానని మోసం చేసిన హార్టికల్చర్ విలేజ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపైన రైతులతోటి ఆరా తీశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్ రాజకీయం చేయాలని భావించడం తగదన్నారు బీటెక్ రవి. అదే సందర్భంలో పెద్దిరెడ్డి అక్రమాలపై హెలికాప్టర్ ద్వారా వివరాలను సేకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడం అవినాష్కి తగదన్నారు బీటెక్ రవి. వైసీపీ హయాంలో వైసీ బంధువులంతా భూములను ఆక్రమించారని ఆరోపించారు. అలాగే కటికిరెడ్డి జస్వంత్ కుమార్ రెడ్డి 5 బస్తాలకు, కటికిరెడ్డి ప్రభావతి 5 బస్తాలకు, కటికిరెడ్డి శివలక్ష్మమ్మ మీకు అట్టే సేపిస్తా వీళ్ళ భూములలో. అది ఇప్పుడు చెప్పేది ఏమి చెప్పినా నేననేది ప్రభుత్వ పరంగా ఒక రైతుకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఎన్ని బస్తాలు వస్తాయో మీకు తెలుసు, చదువుకునే. నేను ఏమంటున్నానంటే వ్యవస్థ అంతా మట్టగా నడిచి అతను ఇక్కడ సస్పెండ్ కాకుండా నేను పోయింటే మీరు అండర్స్టాండింగ్ లో ఎంతో అంత జరుగుతా ఉండేది కూడా సమాజానికి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని కాదు, ఎవరికైతే డిమాండ్ ఉందో వాళ్ళకు మాత్రం ఇవ్వాలని ఇంటెన్షన్. ఇప్పుడు అతనంతా పోయింటే ఒక పొలిటికల్ సిస్టమ్ లో వచ్చి ప్రభుత్వం సాయం చేయడం లేదు ఇక్కడ. అటువంటిప్పుడు మీరు ఇంకో ఊర్లో వాళ్ళ పేరు అందరూ కూడా రిజిస్టర్ చేసినాడు అనడం ఎంత మటుకు అబ్బాయి పేరుతో రిసిప్ట్ ఉంటే ఇస్తాం కదా. పట్టుకొని నువ్వు ఇట్లా అంటున్నావు, మీ ఇద్దరి మధ్య దానికి ఎవరికి సాక్ష్యం ఉంటుంది? పేరు ఇక్కడ రిసిప్ట్ ఎవరి పేరుతో ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఇప్పుడు మీ డబ్బులు మీ డబ్బు మీరు స్వచ్ఛందంగా డబ్బు కట్టినారు, ఎవరు కట్టడం మీకు తెలుసు. మీరు మాట్లాడుతూ టోటల్ అమౌంట్ కాదమ్మా. ముఖ్యంగా గత 10-15 రోజుల కిందట సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు 21 లక్ష, అంటే ఒక 6 లక్షలు పెన్షన్ అమౌంట్, ఒక 15 లక్షలు వచ్చేసి శనగలకు విత్తనాలకు సంబంధించింది, అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు, ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం. తీరా చూస్తే అతను గత 1.5 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్ లో అతను ఆడి దాదాపు ఇలాగే 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది. అదే మా సింహాద్రిపురం గాని పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే నుంచి తర్వాత దుబాయ్ లో ఉన్నట్టు కూడా తేలింది. కాబట్టి ఇక్కడ రైతుల పరిస్థితి, అతనికి డబ్బులు కట్టి ఏది ఏమైనా అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది. కాబట్టి తర్వాత అతని నుంచి ఏదైనా రికవరీ అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు తర్వాత మేము కలెక్షన్ చేసుకుంటాము. ఎందుకంటే మా ప్రాంత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. తర్వాత మిగతా 15 లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడి 15 లక్షలు తర్వాత ఈ రోజు ఎండిఓ గారి అకౌంట్ లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికి దాదాపు 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము కూడా సొంతంగా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము ఆ తర్వాత ఈ రకంగా వాడుకుంటాం.